Hi everybody, this is Ravi Nallabreddy from Precision Academy. ఏపీ ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది గ్రూప్ 1 మెయిన్స్ అది ఈరోజు మనము చర్చిస్తాము. సో 6 days 6 sessions అనే ప్రోగ్రామ్, ఇది లాస్ట్ సెషన్. 6 సెక్షన్స్ గురించి మనము డిస్కస్ చేసాము. సిలబస్ ఐటమ్ తీసుకొని దాంట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు, టోటల్ అరౌండ్ 125 క్వశ్చన్స్ హ్యాండిల్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు 100 ఈరోజు రిమైనింగ్ క్వశ్చన్స్. సో మీ అండర్స్టాండింగ్లో గ్యాప్స్ ఏమన్నా ఉంటే, ఈ పర్టికులర్ ఏరియాలో నేను ఇంకా చదువుకోలేదు, ప్రిపేర్ కాలేదు అనుకున్నప్పుడు నోట్ చేసి పెట్టుకోండి వాటిని. మళ్ళీ లాస్ట్లో నేను కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను, వాటిని చూసుకోండి. మీకు ఎవరికైనా నా స్టూడెంట్స్ అయితే మీరు ఈ డాక్యుమెంట్ మొత్తం క్వశ్చన్స్ అన్నీ కావాలనుకున్నప్పుడు నాకు మెసేజ్ చేయండి. సో దానికి నేను వాట్సాప్ చేస్తాను. సో రేపు ఏం చేయాలంటే మీరు అన్నీ రివైజ్ చేసుకోవాలి. మొత్తం ఆల్ సిలబస్ ఏ రోజుకి ఆ రోజు ఇవన్నీ కవర్ చేసుకొని ఉంటే ఒకరోజు రివైజ్ చేసుకోవాలి. రివిజన్ చాలా ఇంపార్టెంట్. చదువుకోవడం కాదు, చదువుకున్నాక నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకోవడం కూడా కాదు, అంతా సబ్జెక్ట్ అంతా కలిసి ఒకసారి రివైజ్ చేసుకోవాలి. తర్వాత టెస్ట్ రాయాలనిపించింది అనుకోండి, టెస్ట్ రాసుకోవాలి, ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు కన్సాలిడేట్. సో సిలబస్ ఏముంది దీంట్లో? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ట్రాన్స్పోర్ట్, మెయిన్గా వీళ్ళు హైలైట్ చేస్తున్నారు ఏంటది, ఎనర్జీ, ఐసిటి, బాటిల్ నెక్స్, తర్వాత గవర్నమెంట్ పాలసీ, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీరు సిలబస్ కింద చూడాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి స్టేట్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనం చూసి పెట్టుకోవాలి ఆఫ్ ఏపీ అండ్ డిస్కస్ ఇట్స్ రోల్ ఇన్ విజన్ 2029. సో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ యొక్క ముఖ్య లక్షణాలు తెలియచేయండి. విజన్ 29లో దాని పాత్ర గురించి చర్చించండి. తర్వాత ట్రాన్స్పోర్ట్, గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ది ట్రాన్స్పోర్ట్ సెక్టార్. రవాణా రంగం గురించి క్లుప్త గమనిక. ఆంధ్రప్రదేశ్లో మొత్తం రవాణా రంగం గురించి, ఇది అది అని చెప్పలేదు, టోటల్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఎక్స్ప్లెయిన్ ఏపీ సివిల్ ఏవియేషన్ పాలసీ 2015 అండ్ లిస్ట్ ది కీ అచీవ్మెంట్స్ ఇన్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఏపీ. పౌర విమానయాన విధానం 2015 గురించి వివరించి ఏపీలో వాయు రవాణాలో కీలక విజయాల జాబితా. ఇది ఒక పాలసీ గురించి తెలుసుకోవాలి. మళ్ళా కీ అచీవ్మెంట్స్ అంటే దాని ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు 5 years అయింది కదా, అది దాని ప్రకారం ఏమేమి అచీవ్ చేసాం అనుకున్నవి పాలసీలు ఎన్నెన్నో చెప్తా అంటాం, వాటి ప్రకారం ఈ 5 ఏళ్లలో ఏం సాధించాము అనేది కూడా. గివ్ ఏ సమ్మరీ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఏపీ. ఏపీలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్, ఇప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ చేయడం, అది కొంచెం ఎక్స్పాండ్ చేయడం, లేకుంటే ఇంకొక రన్వే, అలా కాకుండా గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేశారా, ఎక్కడ, ఏమి, వాటి గురించి సమ్మరీ. తర్వాత గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ పోర్ట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సీ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఇన్ ఏపీ. ఏపీలో ఓడరేవుల అభివృద్ధి మరియు సముద్ర రవాణా రంగం యొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక తెలంగాణకి ఓడరేవులు లేవు, ఆంధ్రప్రదేశ్కే ఉన్నాయి. ఓడరేవులు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి సీ కనెక్టివిటీ అంటే హెవీ, అంటే ఇప్పుడు ఐరన్ ఓర్, స్టీల్ ఇవంతా వేరే దేశాలకు వెళ్ళాలి అంటే షిప్పే బెటర్, అంతేగాని ఫ్లైట్స్లో పంపాలంటే హెవీ ఉంటాయి కదా. సో ఓడరేవులు అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని యూజ్ చేసుకోవాలి మనం. దాని గురించి ఎట్లా డెవలప్ చేస్తున్నాము, కృష్ణపట్నం కానీ ఏవైనా కానీ దాని గురించి అంతా చెప్పాలి. బ్రింగ్ అవుట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రవాణా మరియు కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను వివరించండి.
ఎనర్జీ సెక్టర్. రైట్ ఏ నోట్ ఆన్ ది పవర్ సెక్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంపై ఒక గమనిక. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏమంటే సిలబస్ ఐటమ్ తీసుకున్నప్పుడు ఏమీ క్వశ్చన్ అడగడు, జస్ట్ పవర్ సెక్టార్ అని ఏపీ అంటాడు. దాని గురించి మీరు కొంత డేటా పెట్టుకోవాలి, ఒక 10 పాయింట్స్. సో వాళ్ళు ఏమన్నా దాని గురించి జనరల్గా అడిగినారంటే పనికి వస్తుంది. లేకుంటే ఏ క్వశ్చన్ అడిగినా అన్నీ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు పవర్ సెక్టార్ అంటే కన్జంప్షన్ ఎంత ఉంది, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ప్రొడక్షన్ ఎక్కడుంది, సో ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ లాసెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము ఇండస్ట్రీస్ ఎంత తీసుకుంటున్నాయి, అగ్రికల్చర్కి ఎంత వెళ్తుంది, ఇవన్నీ పెట్టుకొని ఉండాలి. తర్వాత నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, ఈ స్టాటిస్టిక్స్ అన్నీ ఉన్నప్పుడు ఏది రాస్తే ఆ ముఖ్యమైనటివి ఏంటో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ది ఇష్యూస్ ఆఫ్ పీపీఏస్ అండ్ ది స్టాండ్ ఆఫ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ రిగార్డింగ్ ది సేమ్. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఇవి చాలా కాంట్రవర్షియల్ కావడము, ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన వాటిని ఎక్కువ ధరకు ఇచ్చేశారని, దాని మీద మార్చడానికి లేదని కోర్టులకు వెళ్ళి వివిధ వాటాదారుల వైఖరిని వివరించండి. దీని గురించి వివిధ స్టేక్ హోల్డర్స్ అంటే వెండర్స్, తర్వాత కన్జ్యూమర్స్, గవర్నమెంట్ అందరూ స్టేక్ హోల్డర్సే, వీళ్ళందరి వైఖరి ఎలా ఉంది, ఇంకా ఈవెన్ కోర్టులు ఏమంటున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. పీపీఎస్ గురించి ఇంపార్టెంట్ ఇది పవర్స్ రంగంలో. ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇప్పుడు మొత్తం హైదరాబాద్కి ఆగిపోయింది కదా, ఇప్పుడు ఏపీ సంగతి ఏంటి? ఎక్స్ప్లెయిన్ ది ఇనిషియేటివ్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ టు ప్రమోట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యంగా వైజాగ్ కేంద్రంగా ఏం చేస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో కూడా ఐటీ పార్క్ అని పెట్టారు ఎయిర్పోర్ట్ పక్కనే, కానీ సమ్హౌ ఫర్ సమ్ రీజన్ చాలా ఏళ్ళు అయింది, ఇంతవరకు ఏం దాంట్లో పెద్ద ఇండస్ట్రీస్ వచ్చింది ఏం లేదు, కంపెనీస్ ఏం పెట్టలేదు. అయితే వైజాగ్ అయితే చాలా మంచి పొటెన్షియల్ ఉంది, ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. ఏం చేస్తున్నారు, ఇట్లాంటి ఏరియాస్ ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఇనిషియేట్ చేస్తున్నారు. గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ శాప్నెట్ ప్రాజెక్ట్. సో శాప్నెట్ ప్రాజెక్ట్ గురించి సంక్షిప్త గమనిక. ఏపీ ఈజ్ వన్ ఆఫ్ ది పయనీరింగ్ స్టేట్స్ టు యూజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ గుడ్ గవర్నెన్స్. ఎక్స్ప్లెయిన్ ది రోల్ ప్లేడ్ బై మీ సేవా సెంటర్స్. సో సుపరిపాలన కోసం సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే మార్గదర్శక రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ విషయంలో మీ సేవా కేంద్రాలు, ఇప్పుడు నిజానికి మీ సేవా కేంద్రాలు కాదు, గ్రామ సచివాలయము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యన నేను ఒక వీడియో కూడా పెట్టాను, డిజిటల్ అసిస్టెంట్ ఏ సర్వీసెస్ ఇస్తున్నారు. మన స్టూడెంటే ఒక ఆయన స్టేట్ ఫస్ట్ వచ్చింది వాళ్ళ పంచాయతీ, దానికి సంబంధించి మొత్తం వాలంటీర్స్ ఏం చేస్తున్నారు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో, డిజిటల్ అసిస్టెంటు, తర్వాత దాని రెస్పాన్స్లు, మరి సర్వీస్ అగ్రిమెంట్ ప్రకారం ఎన్ని ఆన్ టైం సర్వీస్ ఇచ్చారు, ఇవన్నీ బేస్ చేసుకొని నేను ఒక సపరేట్ సెషన్ రన్ చేశాను. ఆ వీడియో కూడా ఉంది ఆన్లైన్లో, మీరు చూడొచ్చు. సో దాన్ని చూస్తే మీకు ఎలాంటి ఈ ఐసిటి గుడ్ గవర్నెన్స్కి ఎలా ఉపయోగపడిందో నీకు అర్థమవుతుంది. గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్. ఒకటి ఇన్ ఏపీ. సో ఇదంతా ఇది ప్రీవియస్ ఎస్సీఎస్ ప్రకారం ఇది పేజ్ నెంబర్ ఇచ్చాను ఇక్కడ. ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షర అభియాన్, గ్రామీణ డిజిటల్ సాక్షర అభియాన్, పిఎం గ్రామీణ్ డిజిటల్ సాక్షర అభియాన్. ఒకటి డిజిటల్ గ్రామ ప్రతినిధి, ఈ రెండు గమనికి వాళ్ళ ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ అక్షరతా అభియాన్, తర్వాత డిజిటల్ గ్రామ ప్రతినిధి. ఇన్ ఫ్యూచర్ ఏపీ గవర్నమెంట్ విల్ బీ మోర్ కనెక్టెడ్ దాన్ ఎవర్ బిఫోర్ బై బీయింగ్ ఫాస్ట్, అంటే ఫ్లాట్, అజైల్, streamlined, tech savvy. Explain the role played by
ఈ ప్రగతి అథారిటీ టు డెవలప్ ఫ్రేమ్వర్క్ దట్ ప్రొవైడ్స్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ టు సిటిజన్స్. భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వం వేగంగా అంటే ఫ్లాట్ ఎజైల్ స్ట్రీమ్లైన్డ్ మరియు టెక్ సావీ ఉండడం ద్వారా మునుపెన్నడూ లేనంతగా అనుసంధానించబడుతుంది. ప్రజలకు సమగ్ర సేవలను అందించే ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయడానికి ఈ ప్రగతి సంస్థ ఏ పాత్ర వహించింది? తర్వాత స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్. స్మార్ట్ విలేజ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసింది కదా, అలాగే స్మార్ట్ విలేజ్ స్మార్ట్ ప్రోగ్రామ్, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా గ్రామ సచివాలయము, నగర సచివాలయం వీటి ద్వారా సాకారమైనవి. ఇవన్నీ మీరు నేను ఇంతకుముందు చెప్పిన వీడియో చూస్తే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. రైట్ అబౌట్ ది గ్రోత్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ ఐటీ ఇండస్ట్రీ రావాలి ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు చాలా అంటే చాలా అవసరం. అందరికీ ఇప్పుడు వేరే లైన్ అయితే గీసేసాం, కానీ హైదరాబాద్ అంటే కూడా ఏపీనే అనే ఫీలింగ్, అందరూ కంఫర్టబుల్గా ఇక్కడ ఉంటున్నారు. అంతా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నాము. తెలంగాణ కదా అని ఎవడు ఏమనుకోడు. హైదరాబాద్ ముందు ఎట్లనో ఏపీకి ఇప్పుడు కూడా అంతే. ప్రజలకి రాజధాని కాదా అని కాదు, అక్కడ మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి సిటీ, తెలుగు కూడా ఉంది అనుకున్నప్పుడు తెలుగు వాళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు. కాబట్టి వీళ్ళని వైజాగ్ ఆకర్షించడం కష్టం. ఫిల్మ్ ఇండస్ట్రీ లాగానే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా హైదరాబాద్లో ఉంది, మొత్తం ఏపీ వాళ్ళకు కూడా ఇక్కడికే ఉంది. అక్కడున్న నటులు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ చేసిన సినిమాలు అక్కడ చూస్తున్నారు. సో ఇప్పుడు అక్కడ మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలి అంటే కష్టమవుతుంది. అలాగే అక్కడ మళ్ళీ ఐసీటీ రావాలంటే కష్టమవుతుంది. హైదరాబాద్ ఇప్పుడు బెంగళూరు కొంతవరకు పోతారు, మద్రాసు మరి గురుగావ్ అక్కడ పోకుండా వైజాగ్ రావాలి. సో అది ఎట్లా? అక్కడ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. మనం ఎఫర్ట్స్ చేస్తున్నారు. దట్స్ అన్ ఐడియల్ సిటీ ఆఫ్ డెస్టినీ. అది చాలా బాగుంటుంది. లెట్స్ హోప్ థింగ్స్ విల్ మూవ్ ఇన్ ది రైట్ డైరెక్షన్. బాటల్ నెక్స్ విషయానికి వస్తే, వాట్ ఆర్ ది బాటల్ నెక్స్ ఫేస్డ్ బై ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ఇన్ ఏపీ? వాట్ ఆర్ ది మెజర్స్ టేకెన్ బై గవర్నమెంట్ టు హ్యాండిల్ ది సేమ్? సో మౌలిక సదుపాయాల రంగంలో ఎదుర్కొంటున్న అవరోధాలు ఏమిటి, నిర్వహించడానికి అంటే దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? ఇది ఫస్ట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఎస్, కావాలి, కానీ రావట్లే. ఎందుకు? ఇది తెలుసుకున్న తర్వాత, ఎందుకు రావట్లేదో తెలుసుకున్న తర్వాత పరిష్కారాలు ఉదయిస్తాయి. ఆ పరిష్కారాల దిశగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకునింది, ఇది మనం తెలుసుకోవాలి. సో గవర్నమెంట్ పాలసీ విషయానికి వస్తే, వాట్ ఆర్ ది మెయిన్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల మిషన్ యొక్క ప్రధాన మార్గదర్శకాలు. ప్రభుత్వం యొక్క ప్రధాన మార్గదర్శకాలు అంటే ఏదో ఊహించి రాయొచ్చు, మిషన్ అనేసాడు కదా, కాబట్టి తెలుసుకోవాల్సి వస్తుంది. ఎక్స్ప్లెయిన్ ది ఫేజ్డ్ స్ట్రాటజీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అడాప్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వివిధ దశలు, వాటి వ్యూహాలు వివరించాలి. ఇంకా ఇవి కాకుండా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రావచ్చు అన్నప్పుడు నేను బైఫర్కేషన్ యాక్ట్లో కొన్ని పార్ట్స్ చూశాను. సో ఆ పర్టికులర్ ఎస్పెషలీ 13th షెడ్యూల్లో స్పెసిఫిక్స్ కొన్ని ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి. వాటికి కొంత యాక్టివిటీ జరిగింటుంది, కొన్ని చోట్ల అవరోధాలు వచ్చింటాయి, కొంత సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ టాపిక్స్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఏంటవి? ఈ 13th షెడ్యూల్లో ఐటమ్ నెంబర్స్ చదువుతాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెల్ డెవలప్ ఎ న్యూ మేజర్ పోర్ట్ అట్ దుగ్గరాజు పట్నం in the successor state of AP to be completed in phases with phase 1 by 2018. 2018 కంతా phase 1 అయిపోవాలి. దుగ్గరాజపట్నం. ఆ దుగ్గరాజపట్నము ఎక్కడుంది, ఏం జరిగింది ఇంతవరకు, దానికి డెవలప్ అయిందా లేదా? 2018కి అయి ఉండాలి కదా. అక్కడి నుంచి ఏమైనా షిప్స్ వెళ్తున్నాయా, ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందా,
దీని గురించి మీరు స్టడీ చేయాలి. అదే అడగచ్చు కూడా, ఓకే క్వశ్చన్ దుగ్గరాజపట్నం. తర్వాత సెయిల్ షల్ వితిన్ 6 months from the appointed day examine the feasibility of establishing an integrated steel plant YSR district in the successor state of AP. సెయిల్ ఏం చేయాలా, 6 నెలల్లో స్టీల్ ప్లాంట్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో పెట్టాలా అని చెప్పారు. సో దీని మీద సెయిల్ అనే కాదు, ఇంతవరకు ఏమేం జరిగిందో మళ్ళా 2019లో జగన్ దానికి మళ్ళా ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. కాబట్టి ఏం జరుగుతూ ఉంది కడపలో, ఎక్కడ దానికి ప్రహరీ గోడ కూడా కట్టేశారు, ఇన్ని ఎకరాలు, ఒక 3-4 వేల ఎకరాలు ఇచ్చేశారు. సో ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, ఎవరు వస్తున్నారు ఇప్పుడు, టెండర్స్ కొంతమంది వస్తున్నారు, వాట్ ఈస్ ది స్టేటస్, ఏం జరగబోతుంది, నీళ్ళు లేవన్నారు కొన్ని రోజులు, దానికి ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ఏమేముంది. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఏరియా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి, ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా ఈ పాయింట్ మీరు అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఐఓసి అండ్ హెచ్పిసిఎల్ షల్ వితిన్ 6 months ఫ్రమ్ ది అపాయింటెడ్ డే ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ గ్రీన్ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇన్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఏపీ, టేక్ ఎక్స్పెడిషియస్ డెసిషన్. ఈ రాజమండ్రి లేకుంటే వైజాగ్ ఎక్కడ ఈ మనకు గ్యాస్ బాగా దొరుకుతుంది. ఆల్రెడీ వైజాగ్లో ఈ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, దానికి ఒక కాంప్లెక్స్ ఒకటి చేసి దానికి అన్నీ డెవలప్ చేయాలి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది పోర్ట్ కూడా దగ్గరే ఉంది, ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి దీన్ని కన్జ్యూమ్ చేయడానికి. దీని మీద ఏంటి డెవలప్మెంట్స్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షల్ వితిన్ 6 months ఫ్రమ్ ది అపాయింటెడ్ డే ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ ఆఫ్ ఎక్స్పాండింగ్ ది ఎగ్జిస్టింగ్ విశాఖపట్నం, విజయవాడ అండ్ తిరుపతి ఎయిర్పోర్ట్స్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ టేక్ అన్ ఎక్స్పెడిషియస్ డెసిషన్. తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ చేస్తామని ఒక 15 years నుంచి ప్రామిస్ ఉంది, ఏమైంది. విజయవాడ ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఈ 3 ఇంటర్నేషనల్ 3 ఉన్నాయి ఇప్పుడు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి, ఉత్తరాంధ్ర, సెంట్రల్ అండ్ రాయలసీమ. ఈ 3టికి ఈ 3 ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయాలన్నారు. ఏంటి వాటి స్టేటస్ ఏంటి, ఎంతమంది కన్స్యూమర్స్, ఎంత కార్గో, ఇంటర్నేషనల్ ట్రావెల్కి సంబంధించి ఎన్ని ఫ్లైట్స్ వెళ్తున్నాయి, ఏ ఎయిర్లైన్స్, ఇవన్నీ తెలిసి పెట్టుకోవాలి. ఇండియన్ ఎయిర్వేస్ షల్ వితిన్ 6 months from the appointed day examine establishing a new railway zone in the successor state of AP, take an expeditious decision. అంటే రైల్వే జోన్ ఇది కూడా చాలా పెద్ద న్యూస్ అన్నమాట. ఇప్పుడు ఏమైంది, మొత్తం అనుకునేది కాకుండా స్ప్లిట్ చేసి ఒకటి ఇచ్చారా, ఇస్తే ఎక్కడిచ్చారు, ఎంత డెవలప్ అయింది, ఎంత చేశారు ఇంతవరకు, అక్కడ ఏమైనా జాబ్స్ క్రియేట్ అయినాయా, ఆ ట్రైన్స్ ఎక్కువైనాయా, అక్కడికి ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీకు ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి తెలుసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా తెలుసుకోవాలంటే మీరు క్యూరియాసిటీతో తెలుసుకోవాలి. ఇప్పుడు వైజాగ్ ఉంది, ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనము అమెరికాకి వెళ్ళొచ్చా, మనకు కూడా అవసరం పడచ్చు ఏదో ఒకరోజు మన బంధువులకైనా కానీ, మళ్ళీ లేకుంటే బాంబేలోనో ఢిల్లీలోనో దిగి ఇంకొక ఫ్లైట్ ఎక్కి వైజాగ్ రావాలన్నా, తిరుపతి నుంచి కోయిట్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయా, లేకుంటే ఎక్కడైనా హైదరాబాద్లో దిగి మళ్ళీ ఇంకొక ఫ్లైట్ కానీ రైలు కానీ ఎక్కి రావాల్సి వస్తుందా, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. అట్లే రైల్వే జోన్స్ కూడా, ఇవి మనం కూడా అవసరం పడేటివే. ఇవి ఏదో ఇండస్ట్రీస్కి మాత్రమే పనికొచ్చేది కాదు, రెగ్యులర్గా మనం యాజ్ కామన్ పీపుల్ we also require the transportation. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ మెషర్స్ టు ఎస్టాబ్లిష్ ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ ఫ్రమ్ న్యూ క్యాపిటల్ ఆఫ్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఏపీ టు హైదరాబాద్, అదర్ ఇంపార్టెంట్ సిటీస్. సో జరిగిందా ఇది, అమరావతి అనుకున్నాం కదా, అమరావతి టు హైదరాబాద్ ర్యాపిడ్ రైల్ అది వచ్చిందా, దాని మీద ప్రపోజల్స్ ఉన్నాయా, ఏ స్టేటస్ ఏంటి. సో వైజాగ్ అనుకోండి, వైజాగ్, కర్నూలు, ఇప్పుడు 3 క్యాపిటల్స్ అనుకుంటే అక్కడి నుంచి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ టు హైదరాబాద్ అండ్ అదర్ ఇంపార్టెంట్ సిటీస్.
తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షల్ ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ ఆఫ్ మెట్రో రైల్ ఫెసిలిటీ ఇన్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే రెండు, ఒకటేమో వైజాగ్లో మెట్రో లైన్, ఇంకొకటి విజయవాడ, గుంటూరు, తెనాలి. సో మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ది అపాయింటెడ్ డే. ఇప్పుడు చూస్తే అప్పుడు ఏదో బాగా అనిపించింటుంది, ఈ యాక్ట్ అంతా వచ్చినప్పుడు ఏంటేంటో అనిపించాయి మనకి. ఇన్నేళ్ళు అయింది, ఏమైంది? ఏదో యాక్ట్ అని పెట్టేసి ఒక స్కెడ్యూల్ ఒకటి పెట్టి టైప్ కొట్టి పెట్టేయడం సులభం, కానీ ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఎవరికి పట్టింది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో పార్టీ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్లో వేరే పార్టీ ఉంటుంది. వీళ్ళకి ఎట్లా అజమాయిష్ చేస్తారు, కేసులు కొన్ని పెట్టేసి వీళ్ళ మీద అన్ని పార్టీల వాళ్ళ మీద పెట్టించుకొని జైల్లో పెట్టేస్తామని ఉంటారు, అంతే. ఇప్పుడు వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏం పట్టింది? ఏం పట్టట్లే. పట్టితే ఎన్ని రాశారు ఈ యాక్ట్లో? సో 13th షెడ్యూల్ అని పెట్టేసి ఇంతవరకు ఎన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఎన్ని చెయ్యలేదు? స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేశాయి? సక్సెసివ్ 2 గవర్నమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత. సో వీళ్ళు ఇంతవరకు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోగలిగారా, లేదంటే వీళ్ళంతకు వీళ్ళే ఏమన్నా చేశారా? వాళ్ళు ఏమంటారు? వీళ్ళ దగ్గర నుంచి ఏదో రాలేదు, రిపోర్ట్స్ రాలేదు, యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేదు, ఏదో చెప్తుంటారు. సో ఇవన్నీ కూడా టోటలీ బోత్ గవర్నమెంట్స్, సెంటర్ అండ్ స్టేట్ కలిసి ఏం చేశారు ఇంతవరకు? సో మెయిన్గా ఫెయిల్యూర్సే కనిపిస్తుంటాయి ఇవన్నీ చదివినప్పుడు మనకి. సో దీని మీద ప్రజలు కూడా ఫెయిల్ అయినట్టే, ఎందుకంటే ఎవరు పట్టించుకుంటున్నారు? ఎంతసేపు వాళ్ళ క్యాస్టో లేకుంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు డబ్బులు తీసుకొని ఓట్లు వేసుకుంటా కూర్చుంటే ఏం అభివృద్ధి జరిగింది? ఇంకా అదర్ థింగ్ ఏం జరుగుతుంది? వెల్ఫేర్. ఎంతసేపు అయినా కానీ డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేయడము ప్రజలకి, అంతేగాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఫస్ట్. వెల్ఫేర్ ఓకే, కానీ వెల్ఫేర్ ఒకటే పట్టుకుంటే ఎలాగా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలనుకున్నారో అదన్నా చేశారా? ఇంకా ఎప్పటికవుతుంది? ఇండస్ట్రీస్ ఏం డెవలప్ చేస్తున్నాము? ఐసీటీ ఎప్పటికి డెవలప్ అవుతుంది మనకి? పవర్ సెక్టర్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాము? ఇవి ఫోకస్ ఏరియాస్, ఇవి డిస్కషన్ పాయింట్స్, ఇవి టీవీ డిబేట్స్లో రావాలి. ఎంతసేపైనా ఏవో వేరేటివన్నీ నడుస్తూ ఉంటాయి. అభివృద్ధి అనేది పర్మనెంట్గా మనకి డెవలప్ కావాలి. అప్పులు చేసుకొని మరి సంక్షేమ రంగంలో పెట్టుకుంటూ ఊరికే వాళ్ళకి అది వీళ్ళకి ఇది అనుకుంటా డెవలప్ చేస్తే పర్మనెంట్గా డెవలప్ అవుతుంది. జాబ్స్ క్రియేట్ అవుతాయి, యూత్ అందరికీ జాబ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఫ్రీగా ఎన్ని రోజులు డబ్బులు ఇస్తాం? సో వీ హ్యావ్ డెమోగ్రఫిక్ డివిడెండ్, వీ నీడ్ టు యూస్ ఇట్. దాన్ని యూస్ చేసుకోవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికంటే ముఖ్యము. సో ఎట్లా ముఖ్యం అంటే, ఫస్ట్ ఇక్కడ కింద ఇక పిరమిడ్ తీసుకోండి, ఇది ఇన్ఫ్రా. సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అన్నీ కూడా దీని మీద బేస్ చేసుకొని ఇట్లా ఇండస్ట్రీస్ అని ఉంటాయి. తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్తో పాటు సర్వీస్ సెక్టర్ అప్పుడు డెవలప్ అవుతుంది. అన్నిటికీ అగ్రికల్చరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 2-3 ఈ బేసిస్ మీద ఇంకా ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ ఉంటాయి. ఇక్కడ జాబ్స్ బాగా వస్తాయి. జాబ్స్ వస్తే ఇంటర్నేషనల్గా కూడా మనము ఎదిగే అవకాశం ఉంది. ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఫీల్డ్తో పాటు ఇండస్ట్రీ ఇంటగ్రేట్ కావాలి. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ వస్తాయి, అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తుంది. ఎన్నో చెప్పారు, ఐఐటీస్, ఐఐఎమ్స్, ఏం ఒకదానికన్నా బిల్డింగ్ వచ్చిందా? ఎక్కడున్నాం మనం? సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని దీని మీద ఫోకస్ చేయాలి. ఏ గవర్నమెంట్ అయినా దీని మీద ఫోకస్ చేయాలి. సో వెల్ఫేర్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ అగ్రికల్చర్, ఇప్పుడు పోలవరం వస్తే అగ్రికల్చర్లో కూడా కొంత ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్, రాయలసీమ కానీ అవన్నీ ఎట్లా డెవలప్ చేస్తున్నారు ఉత్తరాంధ్రలో, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేస్తున్నాము. ఈ ఏపీ కొత్త స్టేట్ వచ్చింది, దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, సర్వీస్ సెక్టర్ డెవలప్ కావాలి, అప్పుడే అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి వైపు ఆలోచించాలి ప్రతి ఒక్కరు. సో ఇట్స్ నాట్ అగైనెస్ట్ ఎనీ పర్టికులర్ పార్టీ. ఇప్పుడు బీజేపీనా, వైఎస్ఆర్సీపీనా, టీడీపీనా, ఎవరు తప్పు అనేది మనకు అనవసరం. మనకు కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది?
సో ఈ దృష్టితో మనం ఆలోచించాలి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్కి వస్తే కూడా ఇవన్నీ కనెక్టెడ్ ఏరియాస్. అగ్రికల్చర్ సర్ప్లస్ ఉంటేనే ఏమన్నా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ప్రైవేట్ సెక్టర్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే కానీ ఇంకా దానికి ఏ ఇండస్ట్రీ కూడా సర్వైవ్ కాలేదు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సర్వీస్ సెక్టర్ వస్తుంది. సో దాన్ని కూడా డెవలప్ చేయాలి మనం. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ కూడా ఆలోచించుకోండి ఒక్కొక్క సెక్టార్కి. హౌ దిస్ ఈస్ ది బేసిస్ ఫర్ అదర్ సెక్టార్స్. సో సోర్సెస్ విషయానికి వస్తే ఇక్కడ ఎనర్జీకి సంబంధించి సో కొంత న్యూస్ పేపర్స్లోని న్యూస్, ఎకనామిక్ టైమ్స్ కావచ్చు, బిజినెస్ స్టాండర్డ్ లింక్స్ ఇక్కడ పెట్టాను. గవర్నమెంట్ పాలసీ ఒకటి, ఒక విజన్ పెట్టారు, అదంతా కూడా. సో ఈ విజన్ 2020 లాగానేనా లేకుంటే ఏదైనా కొంచెం ఇంప్రూవ్డ్ విజనా? ఇంప్లిమెంటేషన్ ఉంటుందా? విజన్ ఉండొచ్చు, ఇంప్లిమెంటేషన్ అన్నిటికంటే ముఖ్యం. ఇంకా ఎకనామిక్ సర్వేలు 2, సో 1920, 1819 చూడాలి. ఇంకా అదర్ సోర్సెస్ ఈ బుక్స్ అన్నీ, సో లక్ష్మయ్య, పాషా, మునిరత్నం ఇట్లా బుక్స్ ఉన్నాయి కదా ఇంగ్లీష్లో, జీబీకే, రాజు, ఏపీ తెలుగు అకాడమీ పుస్తకం, ఇట్లా ఏదో ఒక బుక్ మీకు తీసుకొని కొంత బ్యాకప్ లాగా పెట్టుకోండి. కొన్ని పాయింట్స్ అన్నీ ఒక చోట వస్తాయి, ఎంత టైం సేవ్ అవుతుంది. కానీ టైం సేవింగ్ చూసుకుంటే టైం సేవ్ చేసి ఏం లాభం? మార్కులు తెచ్చుకోవాలి. మార్కులు ఎంతో కొంత తెచ్చుకోవడం కాదు, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. కాంపిటేటివ్ చాలా హై కాంపిటీషన్ ఉన్నప్పుడు ప్రతి ఏరియాలో పర్ఫెక్షన్ ఉండాలి. మనకి ఉంటే కానీ మనము సాధించలేము. కాబట్టి ఒరిజినల్ సోర్సెస్ కంపల్సరీగా చూసుకోవాలి. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ ది సిరీస్ ఆఫ్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. సిలబస్ అనాలిసిస్ అంటే ఆ సిలబస్లో యాంగిల్స్, డైమెన్షన్స్ అనమాట, ఏమేమి రావచ్చు. సో మీరు ఈ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా స్కోరింగ్ ఏరియా. మీరు దీంట్లో మంచి స్కోర్ చేసుకోవచ్చు, 75 మార్క్స్. తక్కువ సిలబస్ ఏపీ ఎకానమీతో పోలిస్తే చాలా తక్కువ, 1/3 ఉంటుంది. సో వేరే ఏరియాస్, ఇప్పుడు ఏపీ జాగ్రఫీ తీసుకోండి, అంతే ఉంటుంది ఏపీ ఎకానమీ, కానీ ఇక్కడ 3 times ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది డిసైడర్. లేటెస్ట్ కూడా డెవలప్మెంట్స్ తెలుసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అర్థం చేసుకోండి, కనెక్టివిటీస్ అర్థం విత్ అదర్ ఏరియాస్, హౌ దిస్ ఈస్ ది ఫౌండేషన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ 810101405060కి ఫోన్ చేయొచ్చు. 85 నా పర్సనల్ నెంబర్, వాట్సాప్ చేయొచ్చు దానికి. సో precisionacademy.inలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏమన్నా అక్కడ కరెంట్ అఫైర్స్ గురించి ఫ్రీగా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ ఏ డాక్యుమెంట్ ఫర్ దిస్, యూ మే సెండ్ ఏ వాట్సాప్ మెసేజ్. హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ గ్రేట్ సక్సెస్ in preparation for Group 1 mains. Bye bye.